కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి అందుబాటులో ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వేడెక్కుతున్నటువంటి రాజకీయాలు, పాడి కౌశిక్ రెడ్డిపై మండిపడుతున్నటువంటి ముజరాద్ నేతలు ఎవరైతే ఆ సంఘాల నేతలందరూ కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆయన కించపరుస్తూ కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి, దానికి సంబంధించినటువంటి నేతలు కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు క్షమాపణలు చెప్పాలని, చర్యలు తీసుకోవాలని కూడా, ఆయన పదవిని కూడా బర్తరఫ్ చేయాలి, పదవి నుంచి తొలగించాలని కూడా వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే రాజన్న సిరిసిల్ల వేముల వల్ల బీఆర్ఎస్లో మరోసారి ఫ్లెక్సీల వివాదం కూడా నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక రాబోయే రోజుల్లో కౌశిక్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్తాను కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ఎంఎస్ఆర్ ఇంటికి వద్ద ఒక ఉద్రిక్తత పరిస్థితులు కూడా నెలకొన్నటువంటి. మొత్తానికి దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి శ్రీకాంత్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈ రోజు రాజకీయాలు చాలా హాట్ గా కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. ఏదైతే రాజన్న సిరిసిల్లాకు చెందిన కొంతమంది ముదిరాజ్ సంఘం నాయకులు పాడి కౌశిక్ రెడ్డిపై ధ్వజమెత్తారు. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తి అతని దిష్టభూమను కూడా దగ్ధం చేశారు. ఎమ్మెల్సీ పదవిలో ఉండి తమ కులాన్ని కించపరిచినట్టు మాట్లాడుతూ ఉండడం వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. వెంటనే పాడి కౌశిక్ రెడ్డి నుండి ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించడమే కాకుండా పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాలంటూ కూడా వాళ్ళు సీఎం దృష్టికి తీసుకెళ్తామంటూ కూడా వాళ్ళు ఒక అల్టిమేటం అయితే జారీ చేశారు. అంటే ముదిరాజ్ సంఘానికి, ఏదైతే ముదిరాజ్ కులానికి చెందిన ఈటెల రాజేందర్ ని దూషించిన వీడియో ఇటీవల కలకలంగా మారింది. ఆడియో సంభాషణలు కూడా బయటికి వచ్చాయి. దీంతో ఆగ్రహించిన ముదిరాజ్ సంఘం కులం నాకు చెందిన నాయకులంతా కూడా రోడ్డెక్కారు. అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ముదిరాజ్ నేతలంతా కూడా ఎక్కిన పరిస్థితి అయితే నెలకొంది. ఎక్కడికక్కడ పాడి కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్గర సార్. ఇటు పోతే ఇక కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎంఎస్ఆర్ మనవుడు, అంటే దివంగత ఎంఎస్ఆర్ అంటే రాజకీయ కురువృద్ధుడు, ఇటీవలే ఆయన మృతి చెందాడు. చాలా కీలక పదవులు చేసిన మంత్రిగా కొనసాగిన సత్యనారాయణరావు మనవడు ఇటీవలే విదేశాల నుంచి కరీంనగర్ చేరుకున్నాడు. ఆయన ఈ మధ్య క్రియాశీలకంగా కాంగ్రెస్ పార్టీలో సోషల్ మీడియా ద్వారా నగరంలోని అన్ని సమస్యలపై పోరాటం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు తాను మహాశక్తి అమ్మవారి ఆలయంలో ప్రమాణం చేస్తానని చెప్పేసి, అక్కడ ఒక ప్రెస్ మీట్ పెడతానని చెప్పేసి పిలిపించిన మేరకు కరీంనగర్ పోలీసులు అతన్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. హౌస్ అరెస్ట్ చేసిన వెంటనే ఆగ్రహించిన అతను తన ఇంట్లోనే అమ్మవారి పటాన్ని సాక్షిగా తడి బట్టలతో కూడా తను ఒక ప్రమాణం అయితే చేశాడు. నేను రాబోయే రోజుల్లో ఎలాంటి లోపాయకారి ఒప్పందం, చీకటి రహస్య ఒప్పందాలు ఎలాంటి వాటికి కూడా నేను పాల్పడబోనని బండి సంజయ్ పై, అలాగే మంత్రి గంగుల కమలాకర్ పై కూడా తీవ్ర స్థాయిలో వారిద్దరి మధ్య ఒక రహస్య ఒప్పందం కుదిరింది. ఒకప్పుడు బండి సంజయ్ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన సామాన్యంగా జీవించిన వ్యక్తి ఇప్పుడు కోట్లకు పడగలెత్తాడు. అతని కుమారుడు కూడా లక్షలు ఖరీదు చేసే కార్లలో తిరుగుతున్నాడు అంటూ కూడా, అంటే ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇదంతా మంత్రి గంగుల కమలాకర్ తో రహస్య ఒప్పందం. వీరిద్దరి మధ్య ఒక ఒప్పందం జరుగుతుంది. ఆ కోట్లు కూడా చేతులు మారాయని చెప్పేసి కూడా ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. అయితే ఈ సందర్భంగా పోలీసులు అతన్ని హౌస్ అరెస్ట్ చేసి ఈ మీడియాతో మాట్లాడుతున్న తరంలో అక్కడి నుంచి పోలీసు ట్రైనింగ్ సెంటర్ కి కూడా తరలించిన పరిస్థితి. ఇకపోతే రాజన్న సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గంలో మరొక వివాదం కూడా నెలకొంది. అంటే ఏదైతే గతంలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు చల్మెడ లక్ష్మీనరసింహరావును ఉద్దేశించి ఒక కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. అంటే కీలక 100 కోట్లు సంపాదించి ఇక్కడ తిరుగుతున్నారు అంటూ చెప్పేసి కూడా ఆయన గతంలో ప్రస్తావించినట్టు, ఈ రోజు దానికి తగ్గట్టుగా వేములవాడలో ఆత్మీయ సమ్మేళనం, అంటే చల్మెడ లక్ష్మీనరసింహరావు ఒక ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఒక ఫ్లెక్సీల వివాదం కూడా నెలకొంది. అయితే ఆ ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు ఫోటో కూడా అందులో ఏర్పాటు చేయకపోవడం కూడా ఒక అనుభవస్పదంగా, అంటే ఇదంతా కూడా ఒక అధికార పార్టీకి చెందిన ఈ రెండు నేతల మధ్యలో కూడా ఒక వివాదాస్పదంగా కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఈ రోజు చల్మెడ లక్ష్మీనరసింహరావు కూడా తీవ్ర స్థాయిలో ఎమ్మెల్యే రమేష్ బాబును ఉద్దేశించి పార్టీలు పదవులు కొత్త కాదు, తనకు ప్రజాసేవే ముఖ్యం అంటూ టికెట్ ఆశించడం కాదు, ప్రజల్లో తిరగాలి అంటూ కూడా ఒక చురుకలంటించిన పరిస్థితి అయితే వేములవాడ నియోజకవర్గంలో చెన్నమనేని చల్మెడ లక్ష్మీనరసింహరావు కూడా చేసిన వ్యాఖ్యలు అయితే ఈ రోజు హాట్ గా మొత్తానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు ఈ రోజు చాలా హాట్ గా కొనసాగుతున్నాయి. అంటే ప్రతిదీ కూడా, అంటే ఒక ఎంఎస్ఆర్ మనవడు, ఇటు పాడి కౌశిక్ రెడ్డి, ఇటు చల్మెడ, అటు ఎమ్మెల్యే బాబు, ఇవంతా కూడా ఒక రాజకీయ సమయంలో ఒకరినొకరు ఉద్దేశించి వాళ్ళు మాట్లాడుకోవడం, తిట్టుకోవడం, ఇదంతా కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా
హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు రాజశేఖర్. అంటే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోనే శ్రీకాంత్ ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నాయని అనుకోవచ్చు. ప్రధానంగా పాడి కౌశిక్ రెడ్డి ఇష్యూ అనేది కూడా ఇక్కడ ప్రధాన ఒక అంశంగా మనం మాట్లాడుకోవచ్చు. అంటే ముదిరాజ్ సంఘ నేతలు ప్రధానంగా డిమాండ్స్ ఏంటంటే ఈ విషయం కేసీఆర్ వరకు వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఎన్నికలు మరికొన్ని రోజుల్లో ఉన్న నేపథ్యంలో ముదిరాజు ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వారి మీద ప్రభావం కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి తక్షణంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని మనం భావించవలసిన అవసరం ఉందంటారా? తప్పకుండా రాజశేఖర్. నిన్న హుజురాబాద్ లో అమరవీరుల అంటే ఏదైతే తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో చివరి రోజు ముగింపు వేడుకల అమరుల స్తూపం వద్ద నెలకొన్న వివాదం చిలికి చిలికి గాలివానలా మారిందని చెప్పొచ్చు. అక్కడ కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధిని పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ చేసి అంటే కిడ్నాప్ చేసి అతన్ని కొట్టడమే కాకుండా నిర్బంధించి 3 గంటలు తనని ముక్కలు ముక్కలుగా నరికేస్తానంటూ బెదిరించడము, అతన్ని ఏ కులం అని అడిగి ముదిరాజ్ కులానికి చెందిన అయితే దీన్ని ఆసరగా చేసుకొని ఈటెల రాజేందర్ కులానికి చెందిన సంబంధించిగా అతను తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. మీరంతా ఏం చేస్తారా అంటూ కూడా ఒక మనము మీడియాలో చెప్పలేని దుర్భాషలు ఆడటం కూడా జరిగింది. అదంతా కూడా వైరల్ గా మారింది. అయితే నిన్న హైదరాబాద్ లో పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కూడా ఈసారి ఈటెల రాజేందర్ ఓటమి ఖాయము, దళిత బంధు విషయంలో కానీ నేను నా నియోజకవర్గానికి చాలా పెద్ద ఎత్తున కష్టపడుతున్నానంటూ కూడా తెలుసు. అయితే ఇదంతా కూడా గమనిస్తున్న ముదిరాజ్ కులానికి చెందిన నేతలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనలకు సిద్ధమయ్యారు. ఒక వినతి పత్రాలు కూడా సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇది ఎవరైతే పాడి కౌశిక్ రెడ్డిని ఎంబడే పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలంటూ కూడా ఈ విషయం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామంటూ కూడా ఒక హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే రోజుల్లో హుజురాబాద్ లో తప్పకుండా ఒకవేళ పాడి కౌశిక్ రెడ్డి కనుక పోటీ చేస్తే తప్పకుండా ముదిరాజ్ కులస్తులు ఓడించే దిశగా కూడా మేము ప్రయత్నం చేస్తామని, మాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తామంటూ కూడా ఒక తీవ్రమైన హెచ్చరికలు కూడా జారీ చేశారు రాజశేఖర్.